ఏమైంది సార్? ఆ ముఖేష్ గాడు చనిపోయే 10 నిమిషాల ముందు టీనా అనే అమ్మాయి ప్రొఫైల్ పిక్ని లైక్ చేశాడు. ఆ ప్రొఫైల్ పిక్ని లైక్ చేసిన వాళ్ళందరూ చనిపోయినరా బిట్టు. లైక్ చేస్తే చంపేస్తుందా? నేను కూడా లైక్ చేస్తా. వద్దు సార్, ఎందుకు రిస్క్? లైక్ చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు బ్రతికలేరంటున్నారు కదా. నీకంత భయంగా ఉంటే లోపలికి వెళ్ళి పడుకోపో. ఎప్పుడు సీరియస్గా ఉంటాడో ఎప్పుడు కామెడీ చేస్తాడో తెలియదు. సాడిస్ట్ నా డాష్. ధీరజ్, నీకొక ఫేస్బుక్ ప్రొఫైల్ని పంపిస్తున్నాను. దాన్ని నువ్వు ఒకసారి సైబర్ క్రైమ్కి పంపించి డీటెయిల్స్ కనుక్కొని ఇన్ఫర్మేషన్ నాకు చెప్పు. ఓకే సార్. సార్, మీరు పంపించిన ఫేస్బుక్ ఐడిని చెక్ చేస్తే అప్ టు ద డే ఆఫ్ టుడే ఆ ప్రొఫైల్ అప్డేట్ అవుతుంది. కానీ షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఆల్రెడీ ఆ అమ్మాయి చనిపోయి 3 months అవుతుంది. వాట్? ఫేస్బుక్ లో సంచలనం సృష్టిస్తున్న ప్రొఫైల్ ఐడి. ఎస్ఐ పులిరాజు దారుణ హత్యకు గురయ్యారు. హత్య జరిగిన ప్రదేశం నుండి కానిస్టేబుల్ బిట్టు మీడియాతో లైవ్ లో మాట్లాడుతున్నారు. నిన్న రాత్రి మా సారు నేను ఇక్కడే కూర్చున్నాము. మేము టీనా అనే అమ్మాయి కేసు డీల్ చేస్తున్నాము. ఆ అమ్మాయి చనిపోయినా ఆ అమ్మాయి ఫేస్బుక్ ప్రొఫైల్ని రన్ చేస్తూ ప్రొఫైల్ పిక్చర్ని లైక్ చేసిన వాళ్ళని చంపేస్తుంది. ఈ విషయం తెలిసి మా సారు టీనా ప్రొఫైల్ పిక్చర్ని లైక్ చేశారు. నేను ఎంత వద్దన్నా వినకుండా చేశాడు. నన్ను తిట్టాడు. నేను వెళ్ళి పడుకున్నాను. పొద్దున్న లేచి చూసేసరికి మా సార్ భయంకరంగా చనిపోయి ఉన్నారు. నేను వెంటనే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేశాను. ఫేస్బుక్ లో టీనా అనే ఒక అమ్మాయి తను చనిపోయి 6 నెలలైనా సరే ఇప్పటికీ తన ఫేస్బుక్ అప్డేట్స్ రన్ అవుతూనే ఉన్నాయి. తను చనిపోయినా తన ఫేస్బుక్ అప్డేట్ ఎలా రన్ అవుతున్నాయో ఎవరికి అంతుచిక్కడం లేదు. అంతేకాదు, ఎవరైనా పొరపాటున ఆ అమ్మాయి ప్రొఫైల్ పిక్ ని లైక్ చేస్తే వాళ్ళు అత్యంత భయంకరంగా హత్యకు గురవుతున్నారు. అలా ఇప్పటి వరకు 20 మంది హత్యకు గురవడం, అందులో ఒక ఎస్ఐ కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం. ఇంతకీ ఈ హత్యలన్నీ చేస్తున్నది ఎవరు? ఆ అమ్మాయి చనిపోయినా ఇప్పటికీ తన ఫేస్బుక్ ఎలా రన్ అవుతుంది? తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి బీటీవీ న్యూస్ ఛానల్. ఒరే బజరంగి, నెట్ కెఫే దగ్గరకు వచ్చారా? అరే టీనారా, చాటింగ్ లో ఉందిరా.
అసలు ఎక్కడికి ఎందుకు రమ్మన్నదిరా? ఏమోరా, అసలు టీనా ఇక్కడ ఉందో లేదో తెలుసుకుందామనే మనం ఇక్కడికి వచ్చింది. అయినా టీనా ఇక్కడ ఏం చేస్తుందిరా? అసలు టీనా ఎప్పుడో చనిపోయింది కదా. అవునరా, టీనా ఎప్పుడో చనిపోయింది. అయినా ప్రొఫైల్ ఎట్లా రన్ అవుతుందో తెలుసుకోవాలి కదా. ఎవరో టీనా ప్రొఫైల్ను వాడుకుంటున్నారు. అది కనిపెట్టడానికే మనం ఇక్కడికి వచ్చింది. ఎవరు లేరేంట్రా? ఇక్కడికే వస్తా అన్నారా? అమ్మా, నేను కాలేజీకి పోతున్నా. సరే బిడ్డ, పోయిరా. ఇప్పటికీ మిస్టరీగానే ఉన్న ఫేస్బుక్ సంచలనం టీనా కేస్ కొత్త మలుపు తిరిగింది. టీనా అకౌంట్ ని ఎవరు రన్ చేస్తున్నారో తెలుసుకోలేని పోలీసులు చివరికి తన అకౌంట్ ని డియాక్టివేట్ చేసి ఫేస్బుక్ లోంచి తొలగించారు. టీనా ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్ని లైక్ చేసిన వాళ్ళందరిని చంపేసిందిరా. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నువ్వు కూడా లైక్ చేసినావు కదరా. లైక్ చేసిన 20 మందిని చంపేసింది.